హలో డియర్స్, వెల్కమ్ టు అనదర్ సిరీస్ ఆఫ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్. ఇక్కడ మనం రియల్ గా జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఏం జరిగిందో రియల్ ఫుటేజెస్ ని చూస్తూ తెలుసుకుందాం. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఒక 10 minutes రూమ్ లోని ఒక కార్నర్ లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి అరుజా అనే ఒక టిక్ టాక్ యూజర్ మెక్సికో సిటీ దగ్గర ఉన్న జకాటేకస్ అనే ఊర్లో ఉంటున్నాడు. అయితే అతనికి ఒక అబాండన్డ్ హాంటెడ్ రోడ్ అనేది ఎక్స్ప్లోర్ చేశాడు. ఆ రోడ్ కి ఎలాగైనా వెళ్ళాలని ధైర్యం చేసుకుని ఒంటరిగా వాళ్ళ ఊరు నుంచి 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ హాంటెడ్ రోడ్ కి వెళ్ళాడు. పాయింట్ ఏంటంటే ఆ రోడ్ లో అతను వెళ్తున్న చోట చుట్టుపక్కల 50-60 కిలోమీటర్స్ వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండరు. అంత హాంటెడ్ గా ఉంటుంది ఆ ప్లేస్. చాలా మంది ఇతనికి వెళ్ళొద్దు అని కూడా అన్నారు. అక్కడికి వెళ్ళి ఎలాగైనా నాకు ధైర్యం ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ఆ ఏరియాకి ధైర్యం చేసుకుని వెళ్తాడు. డ్రైవ్ చేస్తూ చేస్తూ చాలా చోట్ల వెళ్తాడు. అన్ని చోట్ల మబ్బుగా డార్క్ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది. అయినా సరే ఆ హాంటెడ్ రోడ్ లో వెళ్తూ ఫైనల్ గా అతనికి ఏదో సౌండ్ అనేది వినపడుతుంది. ఆ సౌండ్ ని ఏం చేసుకొని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ డైరెక్షన్ కి వెళ్తాడు. వెళ్తూ అతనికి ఫైనల్ గా ఒక ఆత్మ రూపంలో ఒక వైట్ డ్రెస్ వేసుకొని కనబడుతుంది. అతను చూసిన వెంటనే ఇది నిజమా లేదా అనే ఒక షాక్ లో వెళ్ళిపోతాడు. ఇంకో పాయింట్ ఏంటంటే చూడటానికి ఒక లేడీ లా ఉందన్నమాట. సో జస్ట్ ఇమాజిన్, అతను ఉన్న చోట 50-60 కిలోమీటర్స్ వరకు ఎలాంటి మనుషులే లేరంటే అలాంటి చోట ఒక లేడీ ఎలా వస్తుంది అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. సేమ్ అలానే అతను కూడా షాక్ లో వెళ్ళిపోయాడు. అసలు ఒక లేడీ ఇంత ధైర్యం చేసుకుని ఇక్కడ ఎలా వచ్చింది అని. అలానే ఆ లేడీని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఫాలో అవుతూ వెళ్తున్నాగా సడన్ గా ఆమె ఒక రోడ్ మీద కనబడిన తర్వాత తను మెల్లగా ఫారెస్ట్ వైపు వెళ్తుంటే ఇతను కార్ ఆపి ధైర్యం చేసుకుని తనని క్లియర్ గా చూశాడు. ఎందుకంటే తను ఫిక్స్ అయిపోయాడు ఈ దయ్యమే క్లియర్ గా చూడాలనేసి తను అబ్జర్వ్ చేస్తూ చూశాడు అనమాట. కాసేపు తర్వాతే ఆమె ఆ డెన్స్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయింది. ఇంకా తనకి ఒక్క చోటు కూడా కనబడలేదు. ఆ నెక్స్ట్ రోజే ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది అతనున్న ఏరియా మొత్తం. వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా మెక్సికోలో ఉన్న లా llorona అనే దయ్యం అని వాళ్ళు ఫిక్స్ చేశారు. లా llorona అనే దయ్యం చాలా డేంజరస్ అన్నమాట. బట్ పాయింట్ ఏంటంటే ఈ అబ్బాయికి అసలు అటాక్ చేయలేదు. సో సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది మనం తమాషకు కూడా ఎటువంటి ఎంటిటీనైనా స్పిరిట్స్ నైనా అస్సలు పిలవకూడదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా పాపులారిటీ కోసం టారెట్ కార్డ్ రీడింగ్ ని స్టార్ట్ చేస్తుంది. టారెట్ కార్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టారెట్ కార్డ్ రీడింగ్ చూపించాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు జ్యోతిష్యం లాగా టారెట్ కార్డ్ ని చూసి మీ లైఫ్ లో ఏం జరగబోతుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మొత్తం రీడ్ చేసి ఒక ఆస్ట్రాలజీ లాగా చెప్తారనమాట. ఇలానే ఈమె టారెట్ రీడింగ్ స్టార్ట్ చేస్తూ స్పిరిచువల్ గా చాలా డెప్త్ నాలెడ్జ్ ని అక్వైర్ చేస్తుంది. ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని తను ఏం చేస్తుందంటే ఒకసారి లైవ్ స్ట్రీమ్ చేస్తూ వేరే డైమెన్షన్ లో ఉన్న స్పిరిట్స్ ని పిలుద్దాం అనేసి ఫిక్స్ అవుతుంది. సో దట్ జనాలు చూసి దీనికి చాలా పవర్స్ ఉన్నాయి, తిను నిజంగా ఒక స్పిరిట్ ని పిలిచిందని నమ్మాలనేసి ఊరికే తమాషగా ఒక లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. కానీ తను తమాషకి చేస్తున్నది తన లైఫ్ కే రిస్క్ అవుతుందని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమె అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేస్తూ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఒక ఎంటిటీని పిలుస్తుంది. సెషన్ స్టార్ట్ చేశాక కరెక్ట్ గా స్పిరిట్ తో మాట్లాడే టైం కి తనేమంటుందంటే, స్పిరిట్ నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఈ డోర్ ని ఓపెన్ చేయని అంటుంది. స్లోగా చూస్తూ ఆ డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది. యాక్చువల్ గా తను స్టార్ట్ చేసిన ప్రొసీజర్ లో ఫస్ట్ టైమే చెప్పిన వెంటనే ఇలా అవడం చాలా స్ట్రేంజ్ అన్నమాట. ఇలా యాక్చువల్లీ అవ్వకూడదు. ఎందుకంటే తను వేరే డైమెన్షన్ నుంచి స్పిరిట్ ని తీసుకొచ్చిందే గానీ ఎగ్జాక్ట్ గా తను చేసిన ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్ గా మరి ఆ స్పిరిట్ ని రిటర్న్ కూడా పంపించాలి. అలా పంపించలేదంటే తన లైఫ్ కి అది రిస్క్ అవుతుంది. ఇలా చేసి తనేమో స్పిరిట్ ని ఈ వరల్డ్ లోకి తీసుకొచ్చింది కానీ రిటర్న్ పంపించే ప్రొసీజర్స్ అని తను రెడీగా పెట్టుకున్నా సరే ఆ డోర్ ఓపెన్ అవడం వల్ల ఆమె ఆ భయంతో ఇక లైఫ్ స్ట్రీమ్ అక్కడే ఆఫ్ చేసింది. ఆ ప్రొసీజర్ అన్ని మర్చిపోయి వెంటనే లైట్స్ ని ఆన్ చేసేసింది. సో ఇక్కడ ఆమె ఇదే పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు ఆ స్పిరిట్ తనని చంపేంత వరకు వెనకల పడుతూనే ఉంటుంది. ఆ లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత ఆ టిక్ టాక్ లోని తను పోస్ట్ చేసిన పోస్టుల తర్వాత ఈ రోజు తర్వాత నుంచి ఏ రోజు గానీ ఆ ఛానల్లో ఎటువంటి అప్డేట్ రాలేదు. మోస్ట్లీ ఆ స్పిరిట్ ఖచ్చితంగా అటాక్ చేసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఏమైందో ఎవరికి తెలియదు.
సో కమింగ్ టు లాస్ట్ టాపిక్, థర్డ్ ఇన్సిడెంట్. ఈ వీడియోని 304 అనే ఛానల్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే తనకి కొన్ని నెలల పాటు ఎవ్రీడే 1:11 అంటే midnight 1:11 కి ఏదో ఒక విచిత్రమైన ఒక దయ్యం అరిసినట్టుగా సౌండ్ వస్తుంది. ప్రతిరోజు ఆ టైంకే నిద్ర లేవడం, ఆ సౌండ్ విని భయంతో పడుకోవడం, ఇదే నడుస్తుంది అనమాట. సో అతను ఫిక్స్ అవుతాడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ని పిలిచి ఇదంతా రికార్డ్ చేద్దాము, ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళకి నమ్మకం కలిగిద్దాం అనేసి ఫిక్స్ అవుతాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్ రికార్డ్ చేస్తున్నాగా కరెక్ట్ 1:11 అనే టైం కి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ సౌండ్ వచ్చిన తర్వాత నుంచి అప్పుడు రికార్డ్ అయిన వీడియో ప్రతి ఒక్కరు చూసిన తర్వాత షాక్ అయిపోయారు. కరెక్ట్ గా వీళ్ళంతా ఏం సౌండ్ రావట్లేదని ఫిక్స్ అయిపోయిన తర్వాతే ఎవరో టేబుల్ పై నుంచి కోప్పడి ఏదో లాగి పడేసినట్టుగా సౌండ్ వచ్చింది. అక్కడ వెంటనే కెమెరా రికార్డింగ్ చూస్తే ఆ టేబుల్ పైన ఎవరో విసిరి ఏదో కొట్టినట్టుగా ఉంది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కెమెరాలో రికార్డ్ అవుతున్న వీడియో వెంటనే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది. అండ్ ఆ ఛానల్లో కూడా దీని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరు అప్డేట్ ఇవ్వలేదు, ఎటువంటి క్లారిటీనే లేదు. ఆ వీడియోని మీరే క్లియర్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. Alright guys, it's about 1 o'clock. This has been happening every night. About this time we hear a noise. Not really sure what it is, but it's starting to freak us out. See if we can maybe get it on film. You hear that? What is that? Oh, that was a noise. I'll look over here. I don't hear it anymore. James' closet. I think it stopped. Oh my god! సో దట్స్ ఇట్ గైస్. ఇవే 3 హారర్ ఇన్సిడెంట్స్. రీసెంట్ గా నాకు చాలా రియలిస్టిక్ గా అనిపించాయి. అంటే ఏదో దయ్యం ఇలా కనబడింది, ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనపడ్డాయి అనే కాకుండా రియల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈ ఛానల్ కి చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది ఇస్తారని కోరుతున్నాను. సో ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ గా లాంగ్ వీడియోస్ సాటర్డే అండ్ సండే ఈ 2 రోజుల్లో ఒక రోజు ఖచ్చితంగా పెడతాను ఈ ఛానల్లో మరియు అమర్ రఘు బ్లాగ్స్ ఛానల్లో కూడా. సో సాటర్డే అండ్ సండే లాంగ్ వీడియోస్ కంపల్సరీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2, 1